పొంది ఉన్నాడు. జీవం కలిగిన దేవుని వాక్యాన్ని వినబోచుండగా శ్రద్ధ కలిగి ఆలకిద్దాము. వాక్యం అంకితము అందరూ తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, మహాగణులని స్తోత్రాలు. చెప్పబడుతున్న మాటలు నీ మాటలయ్యా, విలువైన వెలకట్టలేని నీ మాటలు మేమందరము వినుచుండగా నీ కృప, నీ దయను, నీ ఆత్మను నాకు మాకు అనుగ్రహించండి. వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని కలుగు చేయమని యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనాన్ని ధ్యానించుకుందాం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతయు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించు. అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకోవడం. చాలు, దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ధనవంతుడేమో ఆయన ఇష్టం వచ్చినట్లుగా జీవించాడు, లాజరేమో కష్టమైనా జీవించాడు. ఇప్పుడు భర్తకి చెప్పుకోకుండా భార్య బయటికి వెళ్తే, ఎక్కడికి వెళ్ళి వచ్చావమ్మా, ఎందుకు వెళ్ళావో నాకు చెప్పలేదంటే ఏమంటాం? నా ఇష్టం అంటే ఏం చేస్తాడు? మా అలాగే కుమారుడు బయటికి వెళ్ళి తండ్రి అడిగితే ఎందుకు వెళ్ళావు అని అడిగితే, వాడు కూడా నా ఇష్టం అంటే ఏం జరిగితే, అంటే ఇప్పుడు నా ఇష్టానికి ఏం జరుగుతున్నాయి? చెంపలు మొగులుతున్నాయి, తల్లులు తింటున్నారు. ఇప్పుడు చాలామంది జీవితాల్లో నా ఇష్టం, నాకు జ్ఞానం ఉంది, నేను చదువుకున్నాను, లోకం ఎప్పుడు ఇలాగానే ఉండిద్దా, నాకు ఫ్రీడమ్ లేదా, అలాగే నాకు స్వేచ్ఛ లేదా, ఇక నా ఇష్టాలంటూ ఏముండవా అని మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరు ఈరోజు జీవం కలిగిన దేవుని వాక్యాన్ని బట్టి బలపరచబడుతురుగాక. అంటే నా ఇష్టం అన్న మాట పోయి కష్టమైన తండ్రి ఇష్టానికి బ్రతికే, యజమాని ఇష్టానికి బ్రతికే నడిపింపులోకి వచ్చుదురుగాక. ఇక్కడ చెంప దెబ్బలో, చేతి దెబ్బలో అయితే బాధ లేదమ్మా. ఈ ధనవంతుడు ఎలా బ్రతికాడంటే నా ఇష్టం అని బ్రతికాడు. ఎక్కడికి వెళ్ళాడు? యుగ యుగాలు, తరతరాలు ఆరని అగ్నిగుండంలోకి వెళ్ళిపోయాడు. నా ఇష్టమని స్వేచ్ఛగా బ్రతికే ఎవరైనా దాని వెనకమాలు వచ్చేటువంటి కష్ట నష్టాలు ఖచ్చితంగా అనుభవించాల్సి వచ్చింది, బాధపడాల్సి వచ్చింది. ఈ విషయంలో లోకానుసారులు, ఆత్మీయులు చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ముగ్గురిని దేవుడు నాజీరు చేయబడ్డారు దేవునికి. వారు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు, సమూయేలు, సంసోను. వీళ్ళు నాజీరు చేయబడినటువంటి వ్యక్తులు. వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడానికి ఇష్టం లేదు, అవకాశం లేదు. వీళ్ళ ఇష్టానికి వీళ్ళు బ్రతకడానికి అవకాశం అంతకంటే లేదు. దేవుని ఇష్ట ప్రకారంగానే బ్రతకాలి. వీళ్ళ బ్రతుకు దినములని ప్రభువుతోనే, ఆయన మాటలోనే, ఆయనకి ఇష్టమైనట్లుగానే బ్రతకాలి. కానీ ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టం కలిగెను. కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకొని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం చాలా ఉంది. జాగ్రత్తగా వినండి.
సంసోను ఆమెను ఇష్టపడ్డాడు. ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకరిని నేను చూశాను, ఆమెను నేను ఇష్టపడ్డాను, మీరు నాకు ఆమెను ఇచ్చి వివాహం చేయండి అని చెప్పాడు. తల్లిదండ్రులు దానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇశ్రాయేలీలకు ఎప్పుడు ఫిలిస్తీన్లు బద్ధ శత్రువులు, దేవునికి కూడా బద్ధ శత్రువులే, ఎందుకంటే వారు అన్వేషణలు. ఇప్పుడు సంసోను ఎలాంటి వాడంటే దేవుడు అభిషేకించి దేవుని చేత ఈ భూమి మీదకి పంపబడినటువంటి ఒక రక్షకుడు ఇశ్రాయేలీకి. ఈ భూమి మీద ఉన్న వారందరిలో గొప్ప బలం కలిగినటువంటి వాడు. కోట గుమ్మాలను సైతం, అలాగే ఊరి గవిడలను సైతం చేతితో పెకిలించి వేయగలిగిన బలాఢ్యుడు. 300 నక్కలను పట్టుకొని వాటి తోకలకు నిప్పులంటించి వాటిని ముడేసి వదిలినటువంటి వాడు. గాడిద పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపినవాడు. ఇలాగ చెప్పుకుంటూ సంసోను గురించి పోతే అతడు బల పరాక్రమ కార్యాలు చాలా ఉన్నాయి. అలాంటి బలాఢ్యుడు, అలాంటి దేవుని చేత అభిషేకించి బలాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి తనకిష్టం వచ్చినట్టుందని, తన కన్నులకు నచ్చిందని ఎవరిని చేసుకోవడానికి ఎవరిని ఇష్టపడ్డాడు? ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒక దామను ఇష్టపడ్డాడు. ఆమెను చేసుకోవడానికి బయలుదేరి వెళ్ళాడు. ఆమె వలన జరిగిన నష్టాలు, ఆ కష్టాలు మనందరికీ తెలిసినవి. దారిలో వస్తుంటే సింహం కనపడతాం, సింహాన్ని చంపేయటం, మరలా తిరిగి వెళ్ళేటప్పుడు ఆ సింహంలో తేనె పట్టుబడడం, దాన్ని ఆయన తింటా వెళ్ళడం, అది కాస్త మళ్ళా తల్లిదండ్రులకి ఇటు. ఇప్పుడు తేనె తినడం తప్ప ఆయన ఒక సామెత కూడా వేసాడు దాన్ని బట్టి ఏమని, బలమైన దానిలో నుండి తిండి వచ్చిన, తినుదానిలో నుంచి తీపి వచ్చిన వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ తేనె తినడం వల్ల అతను అపవిత్రపరచబడ్డాడు. అది ఆ విషయం ఆయన కూడా గ్రహించలేదంటే తెలిసేవాడు, తెలియకోకుండా ఉండదు. ఎందుకంటే ఇశ్రాయేలీలందరికీ తెలుసు 10 ఆజ్ఞల గురించి, ఇశ్రాయేలీలందరికీ తెలుసు మోషే కట్టడల గురించి. ఏంటది? సచ్చిన దాన్ని ముట్టకూడదు. ఆ సచ్చిన దాంట్లో ఉన్నటువంటి తేనెని తీసుకొని తల్లిదండ్రులకు ఇచ్చాడు. ఈ రోజున చాలామంది దేవుని బిడ్డల పిల్లలు వాళ్ళు చేసే తప్పులు, వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ ఇష్టానుసారమైన ప్రవర్తనను బట్టి తల్లిదండ్రులు కూడా తలవంపులు తీసుకొస్తున్నారు, తల దించుకునేటట్లుగా చేస్తున్నారు, తల్లిదండ్రులను దుఃఖంలో ముంచేస్తున్నారు. మీకు చాలా కాలం క్రితం ఫోనుల్లో, ఫేస్బుక్లు అన్నింటిలో వచ్చారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు తల్లిదండ్రులు ఏం చేశారు? అల్లుడిని చంపేశారు. తద్వారా వాళ్ళ జీవితం ఏమైంది, ఆ అబ్బాయి జీవితం ఏమైంది, ఏమ జీవితం ఏమైంది? మీకు అర్థమైందా నా మాట? ఈ ధనవంతుడు తనకిష్టమైనట్లు జీవించాడంటే ఏంటంటే, తనకిష్టం అంటే అక్కడ మనకు పెద్దగా ఎక్కువే రాయలేదు, కానీ ఆయన సన్నపనారు వస్త్రాలు ధరించుకొని తిరిగేవాడు అంట. రంగు అంటే విలువైనటువంటి వస్త్రాలు, అందమైనటువంటి వస్త్రాలు, అలంకరణ కలిగినటువంటి వ్యక్తిగా కనపడుతున్నాడు. తను తాను గొప్ప చేసుకొని తను తాను షోకు చేసుకునే వ్యక్తిగా కనపడుతున్నాడు. ఈ రోజున జాగ్రత్త, షోకు చేసుకునే ప్రతి ఒక్కరికి ప్రభువు మాట్లాడుతున్నాడు. నీకున్న అందాన్ని బట్టి, నీకున్నటువంటి ఆ ఉద్దికను బట్టి అందం వచ్చింది, కానీ మనం వేసుకునే బట్టల వల్ల, మనం పూసుకునే రంగుల వల్ల మాత్రం కాదు అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అలా పోస్తున్నాము, అలా చేస్తున్నామంటే ఎవరినో ఆకర్షించడానికి. ఎవరి కళ్ళ కన్నా నువ్వు ఆకర్షించబడితే మందిలో నీకేమవుదేమో, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ప్రమాదం నీకే తెచ్చిపెట్టింది. చాలామందిని మనం చూసాం మన కళ్ళ ముందు. తల్లిదండ్రులు ఏమో చేసేది పాసిపోవడం, వాళ్ళ పిల్లలకు మాత్రం పెద్దలకి లిఫ్ట్కి వేసి రోడ్ల మీదకి పంపుతారు. ఎందుకు పంపుతున్నారు? తల్లిదండ్రులు పెళ్లిళ్ళు చేయకోకుండా ఎవరినో ఒకరిని చూసుకోమని పంపిస్తున్నారా? లేకపోతే ఏంటి అసలు విషయం నాకు అర్థం కదమ్మా. మన స్థితి ఇది కాదు, మన పరిస్థితి ఇది కాదు, మన నాగరికత ఇది కాదు, మన పద్ధతులు ఇవి కాదని చెప్పొద్దా? వాళ్ళ బట్టలు, వాళ్ళు తిరిగేటువంటి పరిస్థితులు ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులను, వాళ్ళకి ఇష్టమైనటువంటి పర్సన్స్ని ఫేస్బుక్లోనూ, ఇన్స్టాగ్రామ్లో చూసేసి, వాట్సాప్లో మెసేజ్లు చేసేసుకొని
వాళ్ళకు వాళ్ళే ప్రేమించుకొని వాళ్ళకు వాళ్ళే ఒకటయ్యి వాళ్ళ జీవితం ఎటుపోతుందో కూడా తెలియనటువంటి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నారు ఈ రోజులు చాలామంది. అలాగే ఇన్స్టాగ్రామ్లో అలవాటైనటువంటి మన పేటలో ఉన్నటువంటి వాళ్ళు అలవాటు అయ్యి ప్రేమించి వివాహం చేసుకున్నా కానీ 2-3 సంవత్సరాలు తిరగకముందు గొప్ప యాక్సిడెంట్తో చాలా బాధపడ్డాడు. ఎప్పుడు కూడా తల్లిదండ్రులను కాదని తల్లిదండ్రులను దుఃఖపెట్టి మన ఇష్టాలను నెరవేర్చుకోవడానికి కనుక చూస్తే దేవుని బిడ్డలారా, దానివల్ల మనకి కష్టమే కానీ నీ ఇష్టం మాత్రం తీరదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ధనవంతుడు తనకి ఇష్టానుసారంగా బ్రతికాడు, పాతాళంలో బహు కష్టపడుతున్నాడు. లాజరు భూమి మీద కష్టపడ్డాడు. అబ్రహాము రమ్మనబడిన పరదేశంలో ఇష్టంగా సంతోషంగా బ్రతుకుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి భాగ్యాన్ని, బలాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే, ఒకసారి ఫిలిస్తీయుల కుమార్తెను పెళ్లి చేసుకుంటాను, ప్రేమించాను, నాకు ఇష్టం అని చెప్పాడు. మరలా ఇంకొంచెం ముందుకెళ్ళగానే ఇంకొక ఆమెను చూశాడంట. చూడండి, ఆమెను కూడా నేను మీకు చూపిస్తాను. 16వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యని ఒకటిని చూసి ఆమె యొక్క చేరిన. దేవునికి స్తోత్రం. ఎవరిని చూశాడంట? వేశ్యను చూశాడు. ఒకసారి ప్రేమించినవాడు, ఒకసారి దెబ్బతిన్నవాడు అంతటితో ఆగిపోవడమ్మా. ఎవరు కూడా, ఆడ మనిషి అయినా మగ మనిషి అయినా ఇక ఎవరు దొరుకుతారా, ఎక్కడికో చోటుకి వెళ్ళాలి. సుఖానికి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డటువంటి వాళ్ళు, కోరికలకు అలవాటు పడ్డ వాళ్ళు ఒక్కరితో ఆగరు. ఈ విషయం మనకి బైబిల్ గ్రంథంలో సంసోను ద్వారా తెలుసుకోవచ్చు. ఒకరిని ప్రేమించాడు కదా, మరి ఆమె ఏమైపోయింది? ఆమెతో వివాహం ఏమైంది? వెంటనే మరలా ఎక్కడికి వచ్చాడు? ఒక వేశ్య దగ్గరికి వచ్చాడంట. మరలా ఆమె వదిలేశాడు. మరలా ఇంకొక ఆమె దగ్గరికి వచ్చాడు. చూడండి 4వ వచనం. పిమ్మట అతడు సోరేకు లోయలోనున్న దెలీలాను స్త్రీని మోహింపగా ఫిలిస్తీయుల సర్దారులు ఆమె ఎందుకు వచ్చి ఆమెతో, నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలమ దేనిలో ఉన్నదో మేము ఎలాగో అతన్ని గెలవవచ్చునో తెలుసుకొను. మేము అతన్ని బంధించి అతని గర్వమును అనుపుదము. అప్పుడు మాలో ప్రతి వాడును 1000 వెండి నాణ్యములను నీకు ఇచ్చిదమని చెప్పేది. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. ఒకసారి ప్రేమించాడు, ఒకసారి తల్లిదండ్రులు దుఃఖపరిచాడు, అతడితో ఆగిపోవాలా. అతని మనస్సు ఎక్కడికి వెళ్ళిపోయింది? అతనికి ఉన్న బలాన్ని బట్టి వేశ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ వేశ్యల దగ్గరికి వెళ్ళడం ప్రారంభించిన తర్వాత ఆ వేశ్యతోనే కాకుండా ఇంకొక వేశ్య దగ్గరకు వచ్చి ఆమెను మోహించాడంట. ఇది ప్రేమ, మోహమా? జాగ్రత్త. ఈరోజు ఏలన కాదు, ఆలన కాదు, ఏలన కాదు, ఓవరికి ఎన్ని వేసుకొని చూస్తూ ఉంటారు. వీళ్ళకి ప్రేమలు కాదు, ఆకర్షణ కూడా కాదు, దొంగ రకాలు, కామం, మోహం. ఒకరి మీద ఉన్నది వాళ్ళకి మైండ్. ఒకవేళ ప్రేమ అంటే కనపడ్డవాడు ఎంకెల్లా చూస్తాం మనం, కనపడ్డ ఆడ మనిషి అల్లా చూస్తాడు. వాళ్ళు ఎవరితో సమానం అంటే వేసి కంటే భయంకరమైనటువంటి వ్యక్తులు. వాళ్ళ జీవితాలు, వాళ్ళ సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే, అమ్మో వాడా ఇల్లమ్మడికి రానియకూడదు, అమ్మో ఈమా ఇల్లమ్మడికి రానియకూడదు, వస్తే మన పిల్లల్నే చెడగొడతారు, మన పిల్లల్ని నాశనం చేస్తారని మనతో స్నేహం చేయడానికి కూడా భయపడతారు. ఈ పరువు తక్కువ పని ఎంతకాలం ఉంటుందంటే మనం బ్రతుకున్నారు కాకుండా ఆ పేరు బాదు. ఎవరో మనం వాళ్ళ దగ్గరికి చేర్చుకోరు. ఒకవేళ నవ్వుతాను నీతో ఏదైనా అవసరం ఉండి పలకరించిన పై మాటలే కానీ వాళ్ళ లోపల మాట మాత్రము నీ మీద ఏమాత్రం భక్తి కానీ ప్రేమ కానీ ఇష్టం కానీ ఉండదు. ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఈ సంసోను బలవంతుడు. ఈ సంసోను ఎలాంటి వాడు? నాశీలు చేయబడిన వాడు, బలవంతుడైనటువంటి వాడు. దేవుడే ఇశ్రాయేలుకు రక్షకుడిగా మానోహ అనేటువంటి తల్లిదండ్రులకు, గొట్టాలైనటువంటి ఆమెకు దేవుడు దర్శించి ఇచ్చినటువంటి కుమారుడు. అలాంటి ఈ కుమారుడు ఒక్క తప్పు చేయడం ప్రారంభించాడు. ఆ తప్పు వెనక తప్పు ఎక్కడికి ఎత్తుకెళ్ళిపోయిందో తెలుసా? కళ్ళు బీకేపించుకొని ఏ స్త్రీనైతే ఆ కళ్ళతో చూశాడో ఆ కళ్ళు పీకేసినప్పుడు ఆ దేవతా గుడిలో ఆయనను కట్టేసినప్పుడు ఇంచుమించు ఆ గుడి మీద కానీ గుడి లోపల కానీ 3000 మంది ఉన్నారంట. ఆ 3000 మంది ఆయన ఎగతాళిగా చూశారంట. ఎన్ని కళ్ళు చూసి ఎగతాళిగా?
గుర్తుపెట్టుకోండి ఈ మాటలు. సంసోను తాను కళ్ళతో చూసిన ఆ మోహపు చూపును బట్టి, అతడు కామించి వ్యభిచరించిన విధానాన్ని బట్టి అతడు కన్నులు పీకి వేయబడ్డే. గుర్తుపెట్టుకోండి. ఆ కన్నులు పీకి వేసిన తర్వాత అంధుడై కట్టబడి, ఏ శత్రువుల కొరకైతే దేవుడు ఏర్పాటు చేశారో ఆ శత్రువులే ఆయన చూసి నవ్వుకుంటున్నారు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని మందిరాల్లో కూడా తల్లిదండ్రుల ఇష్టం ప్రకారమే వివాహం చేస్తారు. విశ్వాసులు పిల్లలకి వివాహాలు చేస్తారు. ఏంది అని అడిగామనుకో, వాళ్ళు ఇష్టపడ్డారంటే దరిద్ర మొహంగాన్ని చంపబెట్టి కొట్టద్దు, చెప్పుతో కొట్టద్దు. దేవుని మందిరంలో మొహం చూపు చూస్తారు, దేవుని మందిరంలో ప్రేమిస్తారు. నువ్వు ఎన్నాళ్ళు ఎందుకు వచ్చావు మా అమ్మటని చెప్పు తీసుకొని కొట్టద్దు. ఎన్నాళ్ళు ఎందుకు వచ్చావు మా అమ్మటని చెప్పు తీసుకొని కొట్టద్దు. తల్లిదండ్రులు ఏమైతే వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారని పెళ్లి చేశాం. వాళ్ళ కాపురాలు ఎక్కడున్నాయో తెలుసా? నేను చూశాను. ఇక్కడ అమరావతి ఫ్లాట్స్లో ఉన్నాయి. వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు మందిరానికి వెళ్తారు. వాళ్ళ కులం వేరు, వీళ్ళ కులం వేరు. మంది వాళ్ళిద్దరికి వివాహం జరుగుతుంది. నేను అప్పుడే అడిగా, ఏంది ఒక మందిరానికి వెళ్ళే వాళ్ళు వీళ్ళు వివాహం చేసుకుంటారంటే, ఏం లేదు అయ్యా, వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు. మందిరంలో ఇష్టపడతాం, మీద దరిద్రపోడా అని చెప్పి కట్టొద్దు, చంపబెట్టి కొట్టాలా వద్దా? నేనైతే చంపేస్తాను. బతుకున్నా ఒకటే బతుక, పోయినా ఒకటే అక్కడ పెట్టాను. జీవం కలిగిన దేవుని మందిరంలో లోకములో ఉన్న వ్యక్తులకి వెళ్ళి చూస్తే కళ్ళు పీకేసాడు దేవుడు సంసోని. దేవుని మందిరంలో ఉండి చూస్తావా నువ్వు? వీళ్ళకొక భయం ఉండదు, భక్తి ఉండదు. దేవుని బిడ్డలారా, కేవలం వాళ్ళ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి, వాళ్ళ పాపాన్ని నెరవేర్చుకోవడానికి ఒకసారి నేను ముత్తిచెట్టిపాలెంలో నుంచొని ఉన్నావు మెట్ల దగ్గర. ఒక ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఆటోలు వెళ్తున్నారు, ఇద్దరేమో బండి మీద వెళ్తున్నారు. వాళ్ళిద్దరు మగ పిల్లలు బాగా దాగుంటారు. అసలు ఒక ఆమెను చూస్తున్నాడు, వాడు కన్ను ఆడపట్ల. వాడు ఇక ఆమె చూసి చూసి ఆమె ఉండపట్ల కానీ ఆగను కథ కథే చూపు ఆపట్ల. వాడు ఆమె తట్టుకోలేక ఆపర ఆట అంటే పని ఆట అంటే ఇక ఆమె పని కదే, అలా బ్రతుకులు అంతే. ఇక ఊరు కనపడితే వాళ్ళు ఎంత చూస్తూ ఉంటారు. సంసార బ్రతుకు అదే అయింది. ఇప్పుడు ఏమైంది? ఏ కళ్ళతో అయితే చూశాడు, లోకంలో చూస్తాడు కళ్ళు పీకేశాడు దేవుడు. దేవుని మందిరంలో చూసేవాళ్ళు, మనకు తెలిసిన పిల్లలే, మన దగ్గరికి వచ్చిన పిల్లలే రక్షించబడిన బిడ్డే, మన దగ్గరికి రాకముందే జరిగిపోయింది. వాళ్ళు మందిరాలకు వెళ్ళి ప్రార్థన దేవుడు అని చెప్పి ప్రేమించి పెళ్లి చేసుకోండి. వారసులు లేదు, ఏ సైడ్ లేదు. ఇప్పుడు పూలు పెట్టుకొని భజనలు చేసుకొని పసుపు కుంకాలు రాసుకొని తిరుగుతుంది ఇంటింటికి, తిండికి తిప్పలకి లేక. జాగ్రత్త. నువ్వు ఎక్కడ కాళ్ళ రగరేసినా దేవుడు ఊరుకుంటాడు, క్షమిస్తాడేమో. కానీ దేవుని మందిరంలో కాదు, దేవుని మందిరంలో వచ్చే జనాలతో కాదు, ఆయన ప్రాణం పెట్టిన ఆత్మలతో కాదు దేవుని పెడతాడు. ఇది ఎందుకు నేను ఈ మాటలను గుర్తు చేస్తున్నానంటే, ఫిలిస్తీన్ల కొరకే కేవలం సంసోను తీసుకొచ్చాడు. వాళ్ళ శత్రువులుగా వాళ్ళని చంపడానికి, ఇశ్రాయేలీల రక్షణ కోసం. ఈ సంసోను చేసిన పాపం వల్ల, తప్పు వల్ల మరలా ఇశ్రాయేలీలు కొన్ని సంవత్సరాలు బానిసలుగా మారిపోయారు. వాళ్ళందరూ ఇబ్బంది పడిపోయారు, అల్లాడిపోయారు. దేవుని బిడ్డలారా, నేను ఒక మాట గుర్తు చేస్తాను, గుర్తు చేసుకోండి. వివాహానికి ముందు పవిత్రంగా ఒక రిక్కమ్మలాగా, ఒక శారమ్మలాగా, ఒక రాహేలు లేయమ్మలాగా, కన్యకగా, అలాగే పురుషుల్లోకి వచ్చేపాటికి ఏ పాపం చేయని వాడిగా కనుక నువ్వు ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ బ్రతుకు దినాలలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు నీ ద్వారానే జరిగిస్తాడు. యోసేపు గారి సాక్ష్యం ఏంటో తెలుసా? తన భార్యను తప్ప అవకాశం వచ్చినా పారిపోయాడు అక్కడి నుంచి.
ఈ స్థలంలో ఉండకూడదు, ఇది పాపం జరిగేటువంటి స్థలం. ఇక ఈ దారిలో ఉండకూడదు, నేను వెళ్ళకూడదు ఇక్కడికి, ఎందుకంటే నా ఆత్మీయ జీవితంలో పాడైపోయింది. మీరు కూడా అంతే. అన్నని అక్కని ఎవరన్నా మిమ్మల్ని లాలనగా మాట్లాడుతుంటే దేవుని బిడ్డలారా, నోటి మాట అక్కా తమ్ముడని వచ్చిన కంటి చూపు తెలిసింది ఖచ్చితంగా, వాళ్ళు వేసే చేతులు తెలిస్తే ఖచ్చితంగా, అప్పుడే గ్రహించుకోవాలి. ఇంకా అట్లాంటి వ్యక్తులతో అలాంటి ప్రదేశాల్లో ఉండడానికే ఇష్టపడకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది మీ మేలు కోరి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. దేవునికి స్తోత్రం. ఇస్సాకు 40 సంవత్సరాలమ్మా వివాహం కాకుండా ఉంది. పొరపాటు చేశాడా? పాపం చేశాడా? యాకోబు 60 సంవత్సరాలమ్మా పరిశుద్ధంగా ఉంది. అరే నిండా పట్టుమని 15 ఏళ్ళు రాలు, 16 ఏళ్ళు రాలు, 20 ఏళ్ళు లోపే. ఇప్పుడు మేము పెద్ద మనుషులమని ఎంతకాలం పెళ్లి చేయని తల్లిదండ్రులను అడిగే బిడ్డలు ఉన్నారు, మహానుభావులు. మగపిల్లలు మాకు పెళ్లి చేయట్లేదని తల్లిదండ్రుల మీద యుద్ధాలు చేసేవాళ్ళు అన్నారు. నన్ను వివాహం చేసుకోమంటే అనేవాడిని. ఇస్సాకు 40 ఏళ్ళకి వివాహం చేసుకున్నాడు, 60 ఏళ్ళకి పిల్లలు పుట్టాడు అనేవాడిని. ఈ మాట చెప్పేవాడిని, పద్దాక నన్ను పెళ్లి చేసుకోమని ఎవరన్నా అడిగితే. ఎక్కడ ప్రపంచంలో ఏ స్త్రీ ద్వారా నా ఇంటి దాకా నేను తెచ్చుకోను. మా నాన్నకి ఇసుకు పుట్టింది, వీడికి పెళ్లి చేసుకోడేమో, వీడికి ఎవరు పిల్లనీరు, వీడు కూడా ఎవరు తెచ్చుకోడేమో, వీడి బతికి ఒంటికి పాడి బతికి అనుకున్నాడు. నేను అప్పుడే చెప్పి, అప్పటి నుంచే చెప్తుండా, ఏమని, నేను నా తల్లిదండ్రులు చెప్పిన మాట నేను వివాహం చేసుకుంటా. ఈ మాట ఖచ్చితంగా నేను బల్ల గురించి చెప్పాను. మా అమ్మ మా నాన్న ద్వారానే వివాహం చేసుకున్నాను. దేవుడు నన్ను నా కుటుంబాన్ని పోషిస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఎవరైనా దేవుని బిడ్డలాగా ఖచ్చితంగా తల్లిదండ్రులకు ఇష్ట ప్రకారంగా చేసుకోవాలి. తల్లిదండ్రులకి మేలు కోరేవాడు. ఆ పరమ తండ్రి ఎదుట నువ్వు ఈ లోకంలో యథార్థంగా కనుక జీవించగలిగితే ఖచ్చితంగా నా దేవుడు మిమ్మల్ని గొప్ప జనాంగంగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంపూర్ణ బ్రతుకంతా ఇదే. మంచి కుటుంబాల్లో పుడతారు, మంచి పరిసరాల్లో వెతుకుతారు, కానీ పిల్లలు చెడిపోతారు. ఒక్క తప్పు వల్ల వెంట వెంటనే ఆ తప్పుల్లోకి వెళ్ళిపోతారు. సంసోను కంటే భక్తి పరులమా? సంసోను కంటే దేవుని కృప కలిగి ఉన్న వారమా మనము? సంసోను కంటే బలం కలిగిన వారమా మనం? ఆయననే దేవుడు ఒప్పుకోలేదు. ఆయన జీవితమే పతనం అయిపోయిందమ్మా. ఆయన జీవితం పతనమైంది కాక తన వారందరి జీవితాలు బానిసలుగా మార్చి పతనం చేసేసాడు. మీ ఇష్టమైనటువంటి బ్రతుకులు మేము బ్రతుకుతామన్న మాట నీ జీవితంలో నీ నోట రాకూడదు. నువ్వు ఒకవేళ వివాహం కాకోకుండా ఉంటే నీ తల్లిదండ్రులు ఇష్ట ప్రకారమే బ్రతకాలి. ఒకవేళ నువ్వు భర్తను కలిగి ఉంటే నీ భర్త ఇష్ట ప్రకారమే బ్రతకాలి. ఒకవేళ నువ్వు ప్రభువుని కనుక నమ్ముకుంటే వీళ్ళందరికంటే ఎక్కువగా దేవుని ఇష్ట ప్రకారంగా బ్రతకాలి. ఈ భూమి మీద నీ ఇష్టాన్ని చంపుకోగలిగితే కష్టమైన రేపు రోజున దేవుడు నీ ఇష్టాలన్నిటినీ నెరవేరుస్తాడు. లేదు నా ఇష్ట ప్రకారమే నేను జీవిస్తానన్నావా, యుగాలు తరతరాలు ఈ భూమి మీద కూడా కష్టం అనుభవించాల్సి వచ్చింది. నా కుమారుడా, నీకు ఇష్టమైనట్టుగా నువ్వు జీవించావు, నువ్వు బ్రతికావు. లాజరు అయితే కష్టం అనుభవించాడు, ఇప్పుడు ఆయన సుఖంగా ఇష్టంగా ఇక్కడ ఉన్నాడు. జాగ్రత్త. నా ఇష్టం అన్న మాట మాత్రం మాట్లాడాలి. నా ఇష్టం అని ఒకవేళ కనుక ఎవరి మీద అయినా కనుక ఆలోచన వెళ్ళిందా, దానివల్ల మనకు నష్టమే కానీ లాభం లేదు. యాకోబు ప్రేమించాడు రాహేలుని. 14 సంవత్సరాలు ఆయన జీవితంలో ఎందుకు పనికి రాకుండా పోయింది? బానిసగా పాలేరుగా బ్రతకాల్సి వచ్చింది. పైపెచ్చు అయిన వాళ్ళ దగ్గర, సొంత వాళ్ళ దగ్గర మోసపోయాడు. పెళ్ళి అయిన రోజే భార్యను మార్చేసాడు. జాగ్రత్త. అర్థం చేసుకోండి. ఈరోజు దేవుని వాక్యం ఎవరమైనా కానీ నా ఇష్టము అన్న మాట మన నోట రాకూడదు. దేవుని బిడ్డలారా, ఈ సయ్యను కలిగి ఉన్న మనము ఏ సయ్యలాగే బ్రతకాలి. ఏ సయ్య ఏమంటాడు తెలుసా? తెల్లారితే అప్పగించబడబోతున్నాడు.
తెల్లారితే కొరడా దెబ్బలు, తెల్లారితే మోయలేని సిలువ భుజాన, తెల్లవారితే పిడుగుద్దులు, తెల్లారితే అరిచేతులతో సరుపులు, తెల్లవారితే మొఖాల ఉమ్ము, తెల్లవారితే గడ్డం పెరికేస్తారు, తెల్లారితే సిలువేసేస్తారు. 3 మేకులకు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడబడాల్సి వచ్చింది. అయిన వాళ్ళే, వెంట ఉన్న వాళ్ళే, స్నేహితులే, హితులు అనుకున్న వాళ్ళే తన్నడానికి మడిమెత్తారు. ఎవరో తెలియదన్నారు, ముద్దు పెట్టి కపటమ ముద్దు ఆయనను అప్పగించారు. ఇన్ని బాధలలో కూడా, ఇన్ని శ్రమలలో కూడా ఆయన చేసిన ప్రార్థన ఒకే ఒక ప్రార్థన, అయ్యా నా చిత్త ప్రకారము కాదు, నీ ఇష్ట ప్రకారమే జరిగించు. దేవునికి స్తోత్రం. దేవుని ఇష్టం నువ్వు నీ జీవితంలో నెరవేర్చగలిగితే, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అన్ని నామాల కంటే పైనామం యేసునామాన్ని ఎలాగా పొందాడో, ఆయన ఎలాగా గణపరచబడ్డాడో, రేపు రోజున అదే దేవుడు మన వల్ల కూడా గణపరుస్తాడు. అర్థం చేసుకోండి జీవం కలిగిన దేవుని వాక్యాన్ని. ఇది ఎవరిని బట్టో ఉద్దేశించో నేను చెప్పట్లా. యవనస్తులైన వారు చాలా జాగ్రత్తగా బ్రతకాలి. అలాగే వివాహాలైన వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా బ్రతకాలి. ఎందుకంటే ఒక పాపం చేయటం ప్రారంభమైతే, ఒకళ్ళ మీద కన్ను వెళ్ళింది అంటే అది అంతటితో ఆగదు. అవకాశం అన్నంత వరకు కొనసాగుతారు. ఆ తర్వాత మరలా ఇంకొకటికో పాపం కోసమే ఎదురు చూస్తారు. కానీ ఇంతటితో ఆపేద్దామన్న ఆలోచన సాతానుగాడు మనకి పుట్టనివ్వడు. అలాగ ఇస్తున్నాడు సాతానుగాడు అంటే యేసయ్యను తలుచుకోవడం. సాతానా పోనా వెనక్కని దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మందిరములోకి వచ్చి కూడా వేరే వేరే పనులు, వేరే వేరే కాలక్షేపాలు చేస్తున్నాము అంటే మీ భవిష్యత్తు మీద మీకు, మీ భవిష్యత్తు ప్రణాళిక మీద మీకు జాగ్రత్త లేదు, బాధ్యత లేదు. దేవుని మందిరానికి వచ్చిన దగ్గర నుంచి చేయాల్సిన పని ఏంటంటే, అయ్యా నా బ్రతుకు దినములు నీ పాదాల దగ్గర ఉంచయ్యా, నీ రాజ్యానికి నన్ను వారసుడుగా, వారసురాలుగా చెయ్యయ్యా, నీ జీవ గ్రంథములోని నా పేరు స్థిరపరచయ్యా. అయ్యా నన్ను బట్టి ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నా కుటుంబ సభ్యుల్లో, రక్త సంబంధికుల్లో రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వయ్యా అని ఎన్నో ఉన్న నీ సమస్యలు, ఎన్నో ఉన్నటువంటి నీ ఆధ్యాత్మిక ఆశలు, వాటిని నెరవేర్చడానికి, వాటిని మాత్రమే నువ్వు అడగటానికి ప్రయత్నం చేయాలి. వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా ఎప్పుడు తిరగకూడదు, ఎప్పుడు మందిరములో ముచ్చట్లు చెప్పకూడదు. అసలు ముసలమ్మ ముచ్చట్లు ఎలా దగ్గరే వద్దంటే మందిరాల్లో పెట్టేస్తున్నారు మన వాళ్ళు. దయచేసి నేను చెప్తున్నా, అలాంటి పొరపాట్లు చేయదు. యోసేపు లాగా ఉండాలి. వీళ్ళ వల్ల మన కన్ను లాగుతుంది అనుకుంటే వాళ్ళకి దూరం ఉండటమే. ఆ దారిలో మనం వెళ్ళకూడదు. ముందుగానే అక్కను, అన్నాను, తమ్ముడను, చెల్లెను పలకరించేసేయాలి. అసలు ఎప్పుడు కూడా తగిన వయసుతో మాట్లాడుకోకూడదు. అది నీలో పాపం ఉన్నట్లే నాకు తెలిసి. నువ్వెవరితోనైనా కాసేపు మాట్లాడాలి. అసలు మాట్లాడాల్సిన మందిరంలో కాదు. నువ్వెవరినైనా పలకరియాలి. నీకు అవసరమైతే నీకంటే పెద్దవాళ్ళు, అక్కను, అమ్మమ్మని ఎవరో ఉంటారు, వాళ్ళతో మాట్లాడడం చాలా ఉత్తమము. ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘాలలో పనులేదో తెలుసా? చాలా మంది మందిరాల నుంచి ఆగిపోవడానికి కారణం ఏంటి తెలుసా? మందిరాల్లో వాళ్ళ బిడ్డలకు భద్రత లేదండి, సేఫ్టీ లేదండి. పలానా ఓడు చూస్తున్నాడు, పలా అమ్మాయి చూస్తుంది, ఎందుకులే ఆ చర్చికి, ఇంకొక చర్చికి పోదామని జీవం కలిగిన దేవుని ఆలయాన్ని విడిచిపెట్టేస్తున్నారు. ఆ పాపము, ఆ శాపం ఎవరికి వచ్చిందో ఒక్కసారి ఆలోచన చేయండి. మనతోనే కాదు, మన కుటుంబాలకు కూడా వచ్చింది ఆ శాపం. ఒక ఆత్మ, యేసయ్య ప్రాణం పెట్టిన ఆత్మ, ఒక కుటుంబము ఎన్నో సంవత్సరాలు దైవజనురాలు కన్నీరు గార్చి సంఘంతో కడుపు కట్టుకొని ప్రార్థన చేస్తే వచ్చిన ఒక ఆత్మని నీ మోహపు చూపు వల్ల, నీ ప్రవర్తన వల్ల, నీ నోటి దురుసు వల్ల వెనక్కి వెళ్ళిపోతే ఆ కుటుంబము ఎంత దైవజనుడు బాధపడతాడు, ఎంత దేవుడు నష్టపోతాడో ఒక్కసారి ఆలోచన చేయండి. నీ జీవితంలో నా ఇష్టం నన్ను అడిగేవాళ్ళు లేరనుకుంటున్నావా? నన్ను ఎవరు చూస్తున్నారు అనుకుంటున్నావా? నిన్ను చూసేవాడు ఒకడు ఉన్నాడమ్మా. ఆయనే సర్వాంతర్యామి, సర్వ సృష్టికి కారణపుతుడు, సర్వ భూమికి మహారాజు. మా మనస్సులో తలంపు పుట్టక ముందే గ్రహించిన వాడమ్మా. తప్పు చేసి క్షమించమన్న ప్రభువు దగ్గర
అవకాశం ఉందేమో కానీ ఖచ్చితంగా మనసులో పాపం పెట్టుకొని ప్రతి క్షణము నీ పాపంతోనే నడుస్తూ ఉంటే అవకాశం ఎప్పుడు వచ్చి దాన్ని ఎదురు చూస్తున్నావు అంటే ఆ అవకాశం నీకు రాకపోగా నిన్ను కష్టాల్లోకి నెట్టే పరిస్థితులు వస్తే నీకు ఎదురు. అలాంటివి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. జీవం కలిగిన దేవుని సన్నిధి ప్రభువు నివసించే సన్నిధి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, నా ఆలయమును, మనం అక్కడ మందిరంలో కూడా రాశా, నా ఆలయమును పాడు చేసేవారిని నేను పాడు చేస్తాను అని. అర్థం చేసుకోండి. ఈరోజు యేసుక్రీస్తు ప్రార్థనా గోపురంలో ఉన్న ప్రతి యవనస్తుడు యవనస్తురాలు అభిషక్తులుగా వరాలతో నింపబడి మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుని బిడ్డగా గుర్తింపబడి మీ సంఘమేదయ్యా, నీ నడిపింపు నీ దైవజనుడు బాగా చేశాడయ్యా, మీ సంఘము కన్నీటితో ప్రార్థనా పరులై ఉంటారయ్యా, ఎంత దీనత్వం, ఎంత సాత్వికం, ఎంత సుబుద్ధి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ప్రభు దగ్గర నుంచి దైవజనుల నడిపింపు, దేవుని మందిరం పేరు బయటికి రావాలి. దేవుని పిల్లలు ఇప్పుడు ఒక మేస్త్రి దగ్గర పని నేర్చుకున్నటువంటి వ్యక్తి వేరే చోట ఎక్కడన్నా పని చేస్తుంటే వాడు ఆ పనిని తప్పు చేశాడు అనుకో, వాళ్ళు ఏమంటారు తెలుసా, ముందుగా ఎవడరా నీకు పని నేర్పింది అంటారు. అలాగే ఇక్కడ మనం ఏదన్నా పొరపాటు ఎక్కడన్నా చేస్తే ఎవర్రా నీ దైవజనుడు, ఎవర్రా ఏ సంఘం అయ్యా నీదని మాట్లాడతారు దేవుని బిడ్డలు. ఈ రోజున చాలా మంది నేను చెప్తున్నా, ప్రభువు బిడ్డలు మనం చెప్పుకోవటానికి సిగ్గు భయం. ఎందుకో తెలుసా, చేస్తున్న పనులను బట్టి చి అంటారేమోనని. మోసపోకుని దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. దేవుడు గొప్పడే, కానీ మనమే చెడ్డ మనస్సు కలిగిన వాళ్ళు. ఆ మనస్సును బట్టి మన వల్లే అంటారు, కానీ దేవుడిని ఏమనడం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. బైబిల్ పట్టుకొని రావాలి అంటే ఒక దమ్ము ధైర్యం కావాలి. ఈరోజుకి నేను బైబిల్ పట్టుకోవడానికి భయపడుతున్నాను. ఈరోజు బండి మీద పేరు రాసుకోవడానికి భయపడుతున్నాను. యేసయ్య అంటే ఏమనుకుంటున్నారు, నువ్వు లేచేది ఆయనకి తెలుసు, నువ్వు కూర్చునేది ఆయనకి తెలుసు. నీ మనసులో తలపు పుట్టక ముందే దాన్ని గ్రహించిన వాడు దేవుని పిల్లలు. నువ్వు ఇక్కడుంటేనే యేసయ్య చూస్తాడు అనుకోమాక, అమెరికాలో ఉన్న యేసయ్య చూస్తాడు. నువ్వు ఇక్కడ నేర్చుకున్న భక్తి అమెరికాలో చూపించగలిగితే యోసేపును తీసుకెళ్లి పరదేశంలో ఎలాగ దీవించాడో ఆ పరదేశంలో కూడా వేరే ఒక చోట కూడా అలాగ మన వల్ల కూడా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. లాజరు కష్టం అనుభవించాడు. కొన్ని ఇష్టాలు మానుకోవాలంటే కష్టంగానే ఉంటుంది. తిండైనా సరే ఈరోజు దేవుడు నా చెంప చెల్లు అనిపించినట్టే ఒక లెక్కలో. నాకు పోయిన వారం దేవుడు గొప్ప గొప్ప దర్శనాలు చూపించాడు, ఆశీర్వాదపు వాగ్దానాలు ఇచ్చాడు. ఇన్ని రోజులు నేను ఒక పూట తిన్నా, అవకాశం వచ్చి మా ఎక్కడన్నా ప్రార్థనలు ఉంటే తప్పక ఆడకూడదు తిన్నాను, 2 సార్లు కూడా తిన్నాను. ఏంటంటే ఆకలికి ఆగలేకపోతున్నాను, ఇదివరకు ఉన్నాను కానీ ఇప్పుడు ఉండలేకపోతున్నాను అనిపించింది మనసుకి. ఎప్పుడైతే ఈ దర్శనాలు నేను చూశానో, ఈ వాగ్దానాలు నేను పోయిన వారం చూశానో, నేను ఆదివారం తీర్మానం చేసుకున్నాను, మరలా ఆదివారం దాకా నేను ఏమీ ఉండకూడదు. ఎందుకు ఈ తీర్మానం అంటే, నా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలని, నా దేవుడు నా కొరకు దాచిపెట్టినటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ఈ రోజున మనం కడుపు కట్టుకొని కన్నీరు గారిస్తే తర్వాత రోజుల్లో మన బ్రతుకు దినములు సుఖముగా సంతోషంగా జీవించగలుగుతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాగే కష్టపడి చదువుకున్న వాళ్ళకే కదా ఉద్యోగాలు, అలాగే యథార్థంగా బ్రతికే వాళ్ళకే కదా గొప్ప ఆశీర్వాదాలు దేవుడిచ్చే. అర్థం చేసుకోండి. ఎప్పుడు కూడా యేసయ్య చెప్పినట్లుగా కనుక మనం నడవగలిగితే నీ మర్యాద, నీ గౌరవం, నీ అందం ఎక్కువ అయితే కానీ తక్కువ. ఒంటి నిండా బట్టలు కప్పుకున్న బిడ్డని ఎవరినైనా మీరు గమనించండి, వాళ్ళే చక్కగా అందంగా కనపడతారు. రకరకాల గుడ్డలు వేసుకోవడం వల్ల అవయవాలు కనపడి ఆకర్షితులై పాపానికి వాళ్ళని ప్రేరేపించి మీకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. కానీ మీ పద్ధతి, మీ మర్యాద, మీ కనుదృష్టి, మీ చూపు మీకు విలువను పెంచింది. దుర్మార్గులను, పాపాత్మలను మీకు దూరంగా ఉంచింది.
ఈ మాట అర్థమైతే దేవునికి జాగ్రత్త. దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడైనా కలగలిగి మందిరములో మాత్రము నీ బ్రతుకు దినములన్నిటిలో ప్రభు పాదాలు మాత్రమే పడుకో. నీ ఇష్టాలను నెరవేర్చుకోవడానికి చూడద్దు. తల్లిదండ్రుల ఇష్ట ప్రకారంగా, దేవుని ఇష్ట ప్రకారంగా బ్రతుకు. ఖచ్చితంగా దీవించబడతాం, ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం. సతీష్ కుమార్ గారు ఉన్న ఒకే ఒక గొప్ప సాక్ష్యం ఏంటో తెలుసా? నాకు వివాహం అయ్యేంత వరకు నేను వేరొక స్త్రీని తలంచుకోలేదయ్యా అని చెప్పాడు. అందుకే ఈరోజు ప్రపంచంలో గొప్ప దైవజనుడయ్యాడు. ఈ రోజున మీరు కూడా గొప్ప వాళ్ళు అవ్వాలంటే మనసుల్లో కానీ ఆలోచనల్లో కూడా పాపపు ఆలోచనలు రాకూడదు. దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట నువ్వు సరిగ్గా నిలబడాలి, నడవాలని నీకు ఆలోచన ఉంటే నీ మనస్సులో కూడా తలంపు రాదు. ఒకవేళ వచ్చిన దాన్ని తీసేసుకుంటావు. నువ్వు దేవుని ఎదుట యథార్థంగా ఉండాలనుకుంటున్నావు కాబట్టి మనుషులు ఎవ్వరిని పట్టుకోలేరు, మనుషులు ఎవ్వరికి పెట్టి చూపించలేరు. మనుషులందరి ముందు నువ్వు గణపరచబడతావు. నీకు అర్థమైతే ఈ మాట దేవునికి స్తోత్రం. కనీ పెంచి కష్టపడి ప్రాణమంతా మన మీదే పెట్టుకుంటే మన ఇష్టానికి వాళ్ళెంక చూస్తున్నాడు మీ అమ్మాయి, వీళ్ళంక చూస్తున్నాడు మీ అబ్బాయి అంటే వాళ్ళకి ఎంత తలవంపులమ్మ, ఎంత నరకమమ్మ. నలుగురిలో ఎప్పుడు కలగలిసి ఉండే కుటుంబాల్లో, రక్త సంబంధికుల్లో, సంఘాల్లో వాళ్ళు తలెత్తుకోగలుగుతారమ్మా. నేను కనీ పెంచిన నేరానికి అంతటి తలవంపుల పని మనం చేయొచ్చా? దేవుడు మెచ్చుతాడా? దాన్ని నచ్చడమ్మా. దేవుడు మెచ్చే పని ఏంటంటే పరిశుభ్రంగా జీవించడం. యోసేపులాగా ఆ పరిస్థితులు నీకు ఎదురొస్తున్నాయనుకో, చక్కగా అక్కడి నుంచి వెళ్ళిపో. ఆ దారిలోకి వెళ్ళదు, ఆ మనుషులు పలకలేదు. వచ్చావా, నీ దేవుడితో మాట్లాడుకున్నావా, నీ దేవుడు చెప్పే మాటలు విన్నావా, హాయిగా ప్రశాంతంగా వాటి ప్రకారంగా జీవించడానికి ఇష్టపడి. పౌలు గారు ఒక మాట మాట్లాడతాడు. ఏమంటాడంటే, తీయని మాటల చేత మిమ్మల్ని మోసపుచ్చేవారు ఉంటారు అని. ఏ మాటల చేత? తీయని మాటల చేత మోసపుచ్చేస్తారంట. మన ఆడవాళ్ళ మైండ్ మరీ బలమైన. భర్త ఏదన్నా తిట్టేదనుకో, భర్త ఏదన్నా కొట్టేదనుకో, ఎవరన్నా ఇంటి పక్కన వాళ్ళు కాస్త తీయగా మాట్లాడితే ప్రమాణాలు మర్చిపోతారు. వాడు నీ భర్త కష్టపడి రెక్కల ముక్కలు చేసుకొని నీకు తీసుకొచ్చి పెట్టేవాడిని మర్చిపోతారు. ఒట్టి మాటలు మాట్లాడేవాడు దేవుడు అవుతాడు, దేవత అవుతాడు. జాగ్రత్త. తీయటి మాటల వలన మనం ఎవ్వరూ మోసపోగలరు. జీవం కలిగిన దేవుని వాక్యం ఎలాంటిదంటే రెండంచుల గల ఖడ్గం. అరే తీయటి మాటలు మాట్లాడే వాళ్ళకేమో 100 దాన్ని ఏమంటారు ఓట్లు వేసేస్తారు. గద్దించేవాడు ఈడిగా ఎల్లిని కానించి ఇదే పని అన్నట్లుగా మాట్లాడతారు. లేదు దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే స్నేహితుడు మేలును కోరి గాయాలు చేస్తాడు. పగవాడు లెక్క లేనన్ని ముద్దులు పెడతాడు. వాడు నీతో అవసరం ఉంది. నిన్ను, నీ కుటుంబాన్ని పతనం చేయాలి, నాశనం చేయాలి, చెడగొట్టాలి, విడగొట్టాలి. వాడి ఉద్దేశాలు, వాడి ఇష్టాలు నెరవేర్చుకోవాలి. అందుకని వాడు నువ్వు ఎంత కోపం తెప్పించినా వాడి స్వభావాన్ని బయటికి రాని తీయగానే మాట్లాడతాడు. ముక్కుసూటిగా మాట్లాడే వాళ్ళని మనకు నచ్చదు. తీయగా మాట్లాడే వాళ్ళ వలలో పడిపోతాం, కుటుంబాలు పతనం చేసుకుంటాం. భర్తని వదిలిపెట్టి, పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తల్లులు లేరా? కేవలం మధ్యలో వచ్చిన వాడి కోసం భర్తను చంపేసిన వాళ్ళు లేరా? కేవలం అక్రమ సంబంధానికి అడ్డం వచ్చారని పసిబిడ్డలను గొంతు నుండి చంపేసిన తల్లులు లేరా? అంతటి భయంకరమైనటువంటి పరిస్థితి ఎక్కడో జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారి బిడ్డలమైన మనము అసలు వాటికి మనమే రాజులు అన్నాం, రారాజులు అన్నాం. ప్రేమించినోడు దక్కలేదని సచ్చిన వాళ్ళు లేరా? మగోళ్ళు కానీ ఆడోళ్ళు కానీ. ఎందుకు ఆ బ్రతుకు? దేవుడు ఇచ్చింది ఎందుకు? మనకి ఆయుష్ని, ఆరోగ్యాన్ని. నువ్వు యేసయ్య నామాన్ని కనపరచాలి. నీ ద్వారా అనేకులు నశించిపోతున్నావని ప్రభు దగ్గరికి నడిపించాలి. నిన్ను నమ్ముకున్న నీ వారిని పోషించాలి, సంరక్షించాలి. వాళ్ళు నిన్ను బట్టి సంతోషించాలి.
సత్యం సాధిస్తామని తప్పుకొని చెప్పుకో. వాడు ఇవ్వాలిగా, నువ్వు కాకపోతే ఇంకొక ఆమెను పోతాడు. ఇప్పుడు చెప్పలా సంసోన్ ఏమైంది? గాజాకు పోయాడు, ఒక ఆమెను చూశాడు ఫిలిస్తీన్లో. ఆమెను పోయింది, మళ్ళీ ఇంకొక ఆమె వేసి దగ్గరికి వెళ్ళాడు. ఆమె కూడా పోయింది, దెలీలా దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరైనా స్త్రీ అయినా పురుషుడైనా పాపం చేయడానికి అలవాటు పడితే ఒక దానితో ఆపరు. నువ్వే నా దేవత, నువ్వే నా దేవుడు రా బాబు అని ప్రమాణాలు చేసి ఇంతమంది విడిపోయి ఎవరి కాళ్ళు బతుకుతూ రావాలి. విడిపోకుండా తగాదులు పడి నువ్వు అప్పుడు ఏ మాట అన్నావు, నేను తప్ప ఇప్పుడు ఇదేంటనే కొట్టుకు సత్యముల్లో ఉండాలి. వాటి వల్ల నష్టమే కానీ లాభం లేదు. ప్రాణం ఉన్నంత వరకు ప్రేమించే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? తల్లిదండ్రులు తప్ప. ప్రాణం ఉన్నా లేకపోయినా ప్రేమించేవాడు దేవుడు. ఆత్మను కూడా కాపాడడానికి సిద్ధంగా ఉన్నవాడు దేవుడు. నేను ఒకటే చెప్తా, తల్లిదండ్రులైనా కొంతవరకే దేవుడిని పెడతారు. నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. కళ్ళ ముందు ఉంటే తప్పు ఒప్పు అని చెబుతారు, కళ్ళ ముందు లేకపోతే చెప్పగలుగుతారా? నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గర నడిచిన నడక, పెరిగిన పెంపకమే నువ్వెక్కడున్నా నిన్ను కాపాడింది. నీ దేవుని మాటలకు లోబడి జీవించిన బ్రతుకే, ఆ నీతే నువ్వెక్కడున్నా ఆశీర్వదించింది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. జీవం కలిగిన దేవుడు మన ఇష్ట ప్రకారం కాకుండా ఆయన ఇష్ట ప్రకారంగా జీవించేవారు మనమైతే ఖచ్చితంగా మంచి భవిష్యత్తు వచ్చింది. ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. ప్రభు సన్నిధిలో మనందరము యాత్రికులమేనమ్మా. అందరము యాత్రికులు. ఒక ఊరు వెళ్తాము, అక్కడ పని అయిపోగానే ఎలాగ మళ్ళా మన సొంత ఊరికి వెళ్ళిపోతాము, అలాగే మనం దేవుని దగ్గర నుంచి వచ్చిన వాళ్ళం. అలాగే మన కాలం గడిచిన వెంటనే మళ్ళీ అక్కడికి తిరిగి వెళ్ళాలి. ఇక్కడ మనకంటూ ఏమీ లేదు. అబ్రహాము శారములు ఏమని మాట్లాడారు మనకు తెలిసిందే. వాగ్దత్త దేశంలో ఉండి కూడా దేవుడే ఈ భూమి మీకు ఇచ్చాడని చెప్పిన భూమిలో ఉండి కూడా యాత్రికులుగా పరదేశులుగా ఉండి నిలబలమైన పట్టణం మనకి ఇక్కడ లేదని పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూచెను. చూడండి అన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాను భూమి మీద పరదేశములను యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి నొందిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళందరం యాత్రికులమేనమ్మా. ఎంతో శాశ్వతం కాదు. ఇక్కడ ఎంత అందగత్తులైనా, ఎంత అందగాళ్ళైనా, ఎంత బలంగా వాళ్ళైనా చిన్న జ్వరం వస్తే నిలబడలేడు మానవుడు. ముఖం మీద చిన్న ఘాటు పెడితే నీ అందం ఏమైపోద్ది. దీనికోసమా మనం అదిరిపోతుంది, దీనికోసమా ఇరుగు పొరుగు అయిన వాళ్ళని తల్లిదండ్రులను దుఃఖపరిచి మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి నా ఇష్టం అంటారు. ముందు నా ఇష్టం అన్న మాటకి జవాబుకి, ప్రశ్నకి జవాబు ఏంటో తెలుసా? చెంపదెబ్బ. ఏంటది? నా ఇష్టం అనగా కొడతాడా లేదా తండ్రి? నా ఇష్టం అనగా భర్త కొడతాడా లేదా? మరి ఇప్పుడు నువ్వు నా ఇష్టం అంటున్నావు, మరి నీకేం పడాలి? జవాబు చెప్పేగా. యాడ నీ ఇష్టం చెప్పు. నలుగురు పిల్లలకి జ్వరం వచ్చింది. వాళ్ళ కోసం ఏమీ తినకోకుండా తినా ఉపవాసాలు ఉంటున్నా కానీ నేను తెల్లవారుజామున 3 గంటలకు లేచి సువార్తను ప్రకటించుకొని మధ్యలో ఇళ్లలో ప్రార్థన తీసుకొని టయానికి వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్కి ఇంజక్షన్, టాబ్లెట్లు, సెలైన్లు పెట్టించి వాళ్ళు ఏడిస్తే వాళ్ళ ఏడిపోయిందో తెలియక మా బాధ వల్ల వాళ్ళు నీరసంగా ఉంటే ప్రాణాలు పోయినంత బాధతో బిడ్డలను పెంచుకుంటున్నామే. అలాగ నీ తల్లిదండ్రులు కూడా నిన్ను పెంచారుగా. పెంచారా లేదా? నీకు జ్వరం వస్తే నిద్రపోయిందా నీ తల్లి, నీ తండ్రి? నిద్రపోయిందా? కష్టపడి
అంకెత్తుగా తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచి పోషించారమ్మా. ఈరోజు కాస్త బలం వచ్చిందని, నోరు వచ్చిందని తల్లిదండ్రులకి ఎదురు తిరగదు దయచేసి. అది దేవుని చిత్తం కాదమ్మా, ప్రభు చిత్తము. ఏంటి అంటే నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశములో నువ్వు 100 సంవత్సరాలు బ్రతకాలంటే తండ్రిని తల్లిని సన్మానించు. నీకు బాధే, కష్టమే, ఇష్టాన్ని వద్దంటున్నారు. దానివల్ల ఏ ప్రమాదం ఉందో తల్లిదండ్రులు పెద్దవాళ్ళ అనుభవం పేరు చెప్తున్నారు. వినండి, లోపడండి. తద్వారా మీ భవిష్యత్తు బంగారం అయింది. తద్వారా తల్లిదండ్రులు 100 మందికి చెప్పుకుంటారు. ఏమన్నా తెలుసా, నా బిడ్డ నాకేనాడు ఎదురు చెప్ప, నా బిడ్డ నా మాట ఇద్దని. ఆ తల్లికి ఆ తండ్రికి కోట్ల రూపాయలు వచ్చినా కానీ అంత సంతోషం ఉండిందో లేదో కానీ బిడ్డల మాట ఇంటే అంతకంటే గొప్ప సంతోషం వచ్చింది. మాట అర్థమైతే దేవునికి ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనల్ని బట్టి ఇదే బాధ అనుభవిస్తున్నారు. ఆయన మాట వినకుండా మన ఇష్ట ప్రకారంగా బ్రతుకుతున్నాం కాబట్టి ఆయన అన్ని శ్రమలు అనుభవించాల్సి వచ్చింది. ఈ రోజున ఆయన ఇష్ట ప్రకారంగా ఆయన మాట వినే విధంగా మనం ఉంటే మన యేసయ్య కూడా మన యందు ఆనందిస్తాడు. మన యందు ఆనందిస్తే గొప్ప ఆశీర్వాదాలను దేవుడు మన ముందుకు తీసుకొచ్చుతాడు. దీవెనలను మన ముందుకు తీసుకొచ్చుతాడు. అలాంటి దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ పరమ తండ్రి గొప్ప దేవుడు మహాగణుడితో చెప్పబడిన మాటలు ఈ మాటలు విలువైన వెల కట్టలేదు. ఈ మాటలు మేము అందరం విన్నాం. ఆ మాటల ప్రకారంగా జీవించే భాగ్యాన్ని దయచేయమని నజరేయుని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.